ఇంటికొచ్చిన గెస్ట్‌లకి ఇదైతే మీరెప్పుడు చేసి పెట్టుండరు. అదేంటి అనేది వీడియో లాస్ట్‌లో షేర్ చేస్తాను. హలో అందరూ ఎలా ఉన్నారు? ఫుడ్ ఐటెమ్స్ అన్నీ వాళ్ళొచ్చే ముందే ప్రిపేర్ చేసేసాను. ఓన్లీ రైస్ మాత్రం వాళ్ళొచ్చిన తర్వాత పెడదాము, వేడి వేడిగా తినొచ్చు అని అది మాత్రం చేయలేదు. ఇంక వాళ్ళొచ్చే ముందే ఈ ఆనియన్స్ అలానే లెమన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. బిర్యానీలోకి ఎలాగా తినడానికి బాగుంటుంది. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత వైట్ రైస్ అలానే ఇలా బిర్యానీ రైస్ 2 ప్రిపేర్ చేసి పెట్టేసాను. మెయిన్‌గా వాళ్ళకి రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టం. నేను చేసే ఫుడ్ ఐటెమ్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. వాటిలో రోటి పచ్చళ్ళు గూడా ఉంటాయి. ఇంకా వేరే ప్లేస్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు అని అయితే ఒక వీడియోలో షేర్ చేసుకున్నాను. అది ముందొస్తుందో, ఇది ముందొస్తుందో తెలీదు. మేముండే ప్లేస్‌లో ఉండే వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే ఇంకా వాళ్ళు చెప్పారంట ఇలా రోటి పచ్చళ్ళు చాలా చేస్తుంది అని. ఇంకా అలాగైతే ఇంకా రోటి పచ్చళ్ళు చెయ్యి నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అంటే ఇంకా సరే అని వాళ్ళు ఈ రోజున ఇన్వైట్ చేసి వీకెండ్‌న ఇలా రోటి పచ్చళ్ళైతే ప్రిపేర్ చేసి రోటి పచ్చడి అంటే మెయిన్‌గా గుర్తొచ్చేది పచ్చిమిర్చి పచ్చడి అదైతే చేశాను. ఒక ఫ్రెండ్‌కి స్పైస్ ఎక్కువ తినదు. అందుకని తన కోసము బీరకాయ పచ్చడైతే ప్రిపేర్ చేశాను. స్పైస్ తక్కువ ఉండేలాగా. ఇంకా అలానే ముల్లంగి టమాటా పచ్చడి ఈ 3 అయితే ప్రిపేర్ చేశాను. ఒకవేళ వీళ్ళకి స్పైస్ అనిపిస్తే అలా అని ఇంకా ముద్దపప్పు కూడా చేశాను. ఇంకా ఒకవేళ స్పైస్ అనిపిస్తే అది మిక్స్ చేసుకొని తింటారు అని. ఓన్లీ పచ్చళ్ళే ఏం పెడతాం కదా అని ఇంకా బిర్యానీ కూడా ప్రిపేర్ చేశాను. మా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ తోటి. చెప్పడం మర్చిపోయాను. మొత్తం వచ్చింది 2 కపుల్స్ అయితే వచ్చారు. మీరు మీ ఇంటికొచ్చిన గెస్ట్‌లకి ఎప్పుడైనా ఇలాగ ఓన్లీ పచ్చళ్ళు మాత్రమే ప్రిపేర్ చేసి పెట్టారా అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.